తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు నేను తెలుపుతాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ మే గాడ్ బ్లెస్. ఈరోజు మన మధ్య కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు వచ్చారు. వారిలో మన సహోదరుడు మేఘనాథ్ గారు అండ్ సహోదరి సుధావాడ హస్బెండ్. Sir, we want to welcome you. Can you stand up? Brother Meganath is basically into constructions and real estate, and I am he is basically from Vizag. You know Vizag will not have contact. Sir, you are welcome, sir. Okay. And mana Sudhavada Annaya Kumar, Brother Vijay Kumar and family. Can you stand up? Bigger Shobha Namma. హేమ బ్రదర్ విజయ్ కుమార్ యొక్క సతీమణి గారు, హేమ గారు సిస్టర్ గారు మన మధ్యలో. రెండవది తనిష్క. ఓకే, తను కానీ మన మధ్యలో చాలా సంతోషం. ఈవెన్ వీ వాంట్ టు వెల్కమ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. వీ హ్యావ్ డాక్టర్ అజయ్ కదా, అజయ్ ధనలక్ష్మి. మన దగ్గర చాలా మంది ధనలక్ష్మి ఉన్నారండి. సో ధనలక్ష్మి అండ్ ఆశ. కెన్ స్టాండ్ అప్ కదా. We want to welcome also. They both are engineers, Sandy, and so nice. We know this family past many years, and nice to have you, brother. They are from Dasari, so you have one company here. So Dasari likada unnaru. So you after that you can meet them only. And inka evarna football vachara. We have anyone new one? Anyhow, we thank God for this wonderful new families. You are most welcome. Brother Meganath and Sudha Garu and Brother Vijay Kumar and all of Satyamani, all of family. At the same time, Ajay and Dhanalakshmi Garu, we good Kumbalu and we are the down in Swagatan Palpatana. You are most welcome. We have Sundays 10:30 to 12:30 Sundays. దాని తర్వాత ప్రతి గురువారము మనకి 7 నుంచి 8:30 వరకు బైబిల్ స్టడీ ఉంటుంది. యూర్ మోస్ట్ వెల్కమ్. ఈవెన్ ఐ వాంట్ టు వెల్కమ్ ఆల్ పీపుల్ అండ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, ప్రతి కొత్త సంవత్సరము దేవుడు మనకి ఏదో ఒక కృపను చూపిస్తున్నాడు కదా ప్రియులారా. దేవుడు వాక్యంలో రాయబడ్డది, బ్రతికిన చనిపోయిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు. బైబిల్ ఒక వాక్యం ఉంది ప్రసంగి గ్రంథంలో, చనిపోయిన సింహము కంటే, చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థం అంటే పిల్లల, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ధనవంతులు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే అన్ని విధాలుగా ఉన్నతమైన వారు ఈ లోకంలో లేరు. We have many rich people. We have many rich people. We have many, what we can say, healthy people, and they are no more in the world. వాళ్ళకంటే మనం పెద్దగా బలవంతులం కాము, మనం పెద్ద జ్ఞానవంతులం కాము కదా, మనమంతా డబ్బున్న వాళ్ళం కాదు. బట్ మనం ఇంత బ్రతుకున్నాం. బ్రతికిన వ్యక్తి ఏదో రకంగా దేవుడిని మెప్పించవచ్చు అంటాడు. మెప్పించి పరలోకానికి వెళ్ళొచ్చు, మన పాప క్షమాపణ పొందవచ్చు. కానీ చనిపోయిన వ్యక్తి క్షమాపణ దొరకదండి. చనిపోయిన వ్యక్తి పాతాళంలో ఏడుస్తూ ఉంటాడంట. కానీ మనం తండ్రిలో ఉంటుంది కదా, మళ్ళా దేవుడు మనకు కొత్త సంవత్సరాన్ని కదా అనుగ్రహించారు. కాబట్టి ప్రియులరా, ఈ కొత్త సంవత్సరంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఈ కొత్త సంవత్సరం అంతా ఆ పాటల ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులు. అది ఏంటి అంటే, ఒకటి, మనం సంఘానికి వచ్చిన మన ప్రతి ఒక్కడము ప్రభుని నమ్ముకున్నాము, బాప్తిసం తీసుకున్నాము, మనం విశ్వాసంలో ఉన్నామని మనం ఎరిగి ఉన్నాం ప్రియుల. ఓకే, లోకంలో ఉన్నవారి కంటే మనం కొద్దిగా శ్రేష్ఠులు. ఎందుకంటే మనం ప్రభుని తెలుసుకొని ఆయన వాక్యంలో ప్రకారం జీవించి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్నాం. కాబట్టి మనం చాలా ధన్యులు. సో దేవుడి బిడ్డలుగా మనం సంఘంలో నేర్చుకున్నవి మనం లోకంకి వెళ్ళి వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. మనం బాప్తిసం తీసుకునే విశ్వాసం నుండి వాక్యానుసారంగా జీవిస్తే అది మనకి ఎంతో ఆశీర్వాదకరం అంట ప్రియులారా. సో అందుకని ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, బైబిల్లో ఒకరికొకరు అనే మాటను మనం నేర్చుకున్నాం. వన్ అనదర్
సంఘంలో, లోకంలో, మన చుట్టాలు, మన బంధువులు, మన స్నేహితులతో మనం ఏం చేయాలి? ఒకరితో ఒకరు మనం ఏంటంటే వీ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ కదా దేవతనం. దేవుడితో మనకు మంచి సాహసం సుధగా. చాలామంది ప్రార్థన చేస్తారు, చాలామంది బైబిల్ చదువుతారు, చాలామంది మందిరానికి వెళ్తారు, చాలామంది వాళ్ళ కానుకలు దేవుని సమర్పించిస్తారు. ప్రియులరా, కొన్నిసార్లు ఒకరితో మనం ఒకరిని ఎలా ఉండాలి అనే విషయాన్ని కొద్దిగా మిస్ అయిపోతుంది. అది మన కుటుంబాలలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, అది ప్రియులరా అది లోకంలో కావచ్చు. సో అవి మిస్ అవుతుంటాం. సో ఈరోజు దేవుని వాక్యంలో ఏమి రాయబడ్డది, ప్రభుని నమ్ముకున్న మనము, సంఘానికి వస్తున్న మనకి దేవుడు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ కొత్త సంవత్సరంలో నాకు తెలిసి ఈ యొక్క సత్యాన్ని మనం నేర్చుకున్నట్లయితే నాట్ ఓన్లీ దిస్ ఇయర్ 2025 మాత్రమే కాదు, మనం పుట్టిన రోజులు మనకి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ప్లీజ్ టర్న్ విత్ మీ ఒక వాక్యము, మత్తయి సువార్త. ప్రతి ఒక్కరం ప్రియుల మన బైబిల్ తీసుకుందాము. నేను చదువుతాను, ఎందుకంటే యూట్యూబ్, ఫేస్బుక్ కూడా కానీ చూస్తుంటారు కాబట్టి. సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఈ వాక్యాలు చూడండి ప్రియులరా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం ఇస్తూ చెప్పిన మాట ప్రియులరా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దే ఆర్ కాల్డ్ గోల్డెన్ వర్డ్స్ అంటండి, స్వర్ణాక్షరాలు లేకపోతే స్వర్ణ మాటలు అనే మాట. ఓకే, అండ్ 12వ వచనంలో అందరు గమనించండి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మళ్ళా చదువుతాను. కావున యేసుక్రీస్తు కన్క్లూడ్ చేస్తూ, కావున మనుషులు మీకు ఏం చేయాలనుకుంటున్నారో, చేయవలని మీరు కోరుతురో అలాగనే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. సో ప్రియులరా, యేసుక్రీస్తు శిష్యులకు లేకపోతే తన ప్రజలకు నేర్పించింది ఏంటంటే, ఇప్పుడు విశ్వాసులతో మాట్లాడుతున్న మాట ప్రియుల ఈ మాట. మీరు ఆల్రెడీ ప్రభు నమ్ముకున్న విశ్వాసం నుండి రక్షింపబడి ఒకే మందిరానికి వస్తూ ప్రభు రాత్రి బలిలో పాల్గొంటున్నారు కాబట్టి, సో ఏమంటాడంటే ప్రియుల, ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో అది ఫస్ట్ మీరు వారికి చెయ్యండి. దట్ ఈస్ ద గోల్డెన్ వర్డ్స్. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్. ఈ న్యూ ఇయర్లో మనం నేర్చుకోవాల్సింది, ఇతరులు నాకు హలో చెప్పాలంటే ఫస్ట్ నేను వారికి హలో చెప్పాలి. అదే కదా దీని మీనింగ్. ఇతరులు నన్ను డిన్నర్కి పిలవాలంటే ఫస్ట్ నేను వారిని డిన్నర్కి పిలవాలి. సో ప్రతి ఒక్కటి కూడా ఈ మాటలో వర్తిస్తుంది. ఇతరులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో యూ డూ టు దెమ్, దెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ దట్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది పిల్లరా, ఓకే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. It did not say first you take respect and give respect. It says first give respect and take respect. So arakanga first you do it. That's what Jesus said. What you want other people to do for you, you do first to them, then they will do for you. Okarikokkar ane maata ee roju I am going to take few words and very soon I will finish and manaku dinner lunch ready lopala we will try to learn, and I request you with all my humility and humble heart and ee vakyani nenu ప్రియులరా ఆల్మోస్ట్ ఒక 1 month క్రితమే నేను సిద్ధపరచుకుని ప్రతిరోజు దాన్ని నేను ధ్యానిస్తూ ఈరోజు నేను మీ దగ్గరికి ఈ వాక్యంతో వచ్చాను. రెండో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ గెలేషియన్స్ చాప్టర్ 6. ఇక్కడ ఏముందంటే 6వ వచనము చాప్టర్ 6 verse 6 to 7. అందరు తీసినట్లయితే నేను చదువుతాను. చాలా ముఖ్యమైన మాట. వాక్యోపదేశము పొందువాడు ఎవరైతే వాక్యాన్ని వింటారో ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. తర్వాత అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయును. ఎలాగనగా తన
శరీర పంట పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు శరీరిచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటను పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట పోయిను. చూసారా, ఇంగ్లీష్లో ఇక్కడ రాయబడుతుంది, డు నాట్ బి డిసీవ్డ్. మీరు మోసపోకుడి, ఇది జరగదనుకోవద్దు, ఇలా జరుగుద్ది. ఏంటది? మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే పంటను కొయ్యాలి. నేను జామ చెట్టేసి మామిడికాయలు కొయ్యను, లేకపోతే మామిడి చెట్టేసి జామకాయలు కొయ్యను. సో ఒకడు శరీరిచ్ఛలను లేకపోతే పాపం చేస్తే అతడు మరణాన్నే కోస్తాడు ప్రియులరా. అతడు మంచి పనులు చేసి ఒకే దేవుని వాక్యం ప్రకారం చేస్తే అతడు జీవాన్ని కోస్తాడు ప్రియులరా. సో మనం ఏది విత్తుతాం ఎగ్జాక్ట్గా అదే కోస్తాం. సో ఈ కొత్త నిబంధన, కొత్త కాలంలో ప్రియులరా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరులు మనకి ఏం చేయాలని కోరుకుంటున్నాము, ఫస్ట్ వాళ్ళకి మనం చేయాలి. రెండోది గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తామో తప్పకుండా అది మనకు రిపీట్ అవుతుంది. సో ఈ రోజు నా పాయింట్స్ నెంబర్ 4 ఉంటాయి, 5 ఉన్నాయి. ఏంటంటే ఒకరికి ఒకరు మనం ఎలా ఉండాలా. నంబర్ 1, ఒకరి వలన ఒకరము గొప్పగా ఒకరినొకరు మనము గౌరవించాలా, ఘనంగా చూడాలా. ఆనర్ వన్ అనదర్, రెస్పెక్ట్ వన్ అనదర్. బైబిల్లో ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, వన్ అనదర్, ఆనర్ వన్ అనదర్, రెస్పెక్ట్ వన్ అనదర్. ఇది ప్రియులరా సంఘంలో మనం నేర్చుకుని ప్రపంచంలో మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవి మనం ప్రపంచంలో ఎవరు నేర్పించారండి. కొన్ని ఏదో సామెతలు ఉన్నాయి కానీ బట్ రియల్గా దీన్ని మనం ఫాలో చేయవలసిన ఒక స్థలము మందిరమే, దేవుని వాక్యమే. సో ఇక్కడ మనం నేర్చుకుని బయటికి వెళ్ళి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఈ లోకంలో ఉన్న రోజులు ఎలాంటి కాంట్రవర్సీ, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం జీవిస్తాము. ప్రియులరా రోమీయులకు రాసిన పత్రిక 12:10. ఫస్ట్, ఆనర్ వన్ అనదర్, రెస్పెక్ట్ వన్ అనదర్, గివ్ ఇంపార్టెన్స్ టు వన్ అనదర్. ఇవి లేఖనాలలో ఉన్నవే మనం చదువుతున్నాం ప్రియులరా. రోమీయులకు రాసిన పత్రిక 12:10. అందరు తీసినట్లయితే నేను చదువుతాను ప్రియులరా. 12:10 ఏముంది ప్రియులరా? సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై, తర్వాత అంటాడు ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా నేర్చుకుంది. ఘనత విషయంలో ఇంగ్లీష్లో అంటాడు ఇన్ ఆనర్, రెస్పెక్ట్ ఆర్ ఆనర్ వన్ అనదర్ అనే మాట రాయడం. సో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు లేకపోతే సంఘంలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒకరినొకరు మనం గొప్పగా ఎంచాలి, ఒకరినొకరు మనం గొప్పగా ఎంచాలి. ఈ వ్యక్తి నాకంటే గొప్పవాడు, ఆయన పెద్దగా చదువుకోకపోవచ్చు, కానీ మనం వాక్యం ప్రకారం ఎలా ఎంచాలి ఆ వ్యక్తిని? గొప్పగా ఎంచండి. రెండో వచనం ఇంకొక వాక్యం తీసుకున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రిక 13:7. ఇవి మనం చేయట్లేదని కాదు, ఈరోజు దేవుడు ఇంకా కొద్దిగా డీప్గా మనకి నేర్పిస్తున్నాడు ప్రియురా. 13:7 అది ఏంటంటే ప్రియురా, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును, ఎవరికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఎవరికి సుంకమో వారికి సుంకం చెల్లించండి, ఎవరికి పన్ను ట్యాక్స్ వాళ్ళకి ట్యాక్సెస్ చెల్లించండి. తర్వాత అంటున్నారా, ఎవరికి సన్మానము ఇంగ్లీష్లో he who deserves respect, he who deserves honor, he who deserves honor, you give it to honor, respect మీరు ఆయనకు ఇవ్వండి. సో ఘనత విషయంలో ఒకరినొకడు మీరు గొప్పగా ఎంచుకోండి. ఇక్కడ ఎవరికి ఘనత చెందవలసిందో వారికి మీరు ఘనతను ఇవ్వండి అనే మాట గమనిస్తున్నాను. వైఫై ఆఫ్ చేసినట్టు చూడండి కదా. రైట్. మూడోది ప్రియులరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 మీరు ప్రియులరా, తర్వాత నేను వీడియో పంపుతాను, యూ కెన్ వాచ్ ఆల్సో. బట్ ఒకసారి మీరు వాక్యం తీసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. ఇక్కడ ఏముంది ప్రియులరా? 2:3
కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు ఎలా అంతా తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలను. ఇతరులను మీకంటే వీళ్ళు గొప్పవారు, మీకంటే వీళ్ళు గనులను మీరు భావించి వారిని మీరు మర్యాదించాలా, వారిని మీరు రెస్పెక్ట్ కావాలా. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం 2:17. First Peter chapter 2:17. దేవుడు పౌలు పేతురు ద్వారా మనకు రాపించిన మాట ఏంటంటే ఏమందనుకున్నారా, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించు. సో ప్రియులరా, పాత నిబంధన కాలంలో మీకు ఎంతమందికి తెలుసో లేదో, తెల్ల వెంట్రుకలు లేకపోతే నలిసిన వెంట్రుకలు గల వ్యక్తి లోపలికి వస్తే లేచి నిలబడి ఆయనను గౌరవించాలంట ధనలక్ష్మి గారు. కానీ న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు నేర్పించిన మాట ఎవరిని సన్మానించాలా? అందరినీ సన్మానించడు, ఇంక్లూడింగ్ ఆ చెత్త తీసుకునేవాడు కావచ్చు, మన వాచ్మెన్ కావచ్చు, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు కావచ్చు, ఎవరినైనా మనం చిన్న చూపు చూచి వారిని మరీ మనం ప్రియులను హీనంగా మాట్లాడి ప్రవర్తించామనుకోండి, అది మనం దేవుని వాక్యం నెరవేర్చే వారుగా ఉండమంటారు. అందరినీ సన్మానించుడి. ఈ 4 వచనాలలో ఈ పేతురు రాష్ట్ర పత్రిక చక్కగా ఉందంటే ఇంగ్లీష్లో ఆనర్ ఆల్ మెన్, respect all men, not only elderly people, not only our parents, not only some pastors. Bible says andarni sanmaninchudi. So respect one another, honor one another. In the new year we have to learn not only in the church, ఇది సంఘంలో మాత్రమే కాదు, మనం పనిచేసే ఆఫీసులలో, మనం ఉన్న ఇళ్లలో, మన చుట్టాలు, మన బంధువులు, ప్రతిసారి నెక్స్ట్ టైం when you talk to somebody, when you talk to speak to somebody, you think ఈయన నాకంటే గనుడు, ఈయన నాకంటే తెలివిగలవాడు, నాకంటే జ్ఞానం గలవాడు, నాకంటే ఈయన గొప్పవాడని భావించి మాట్లాడినప్పుడు మనకు ఎలాంటి గర్వం రాదు ప్రియులరా. మనం వాళ్ళని చిన్న చూపు చూడదు. చాలాసార్లు మనం చదువుకున్నాం కదా ప్రియులరా. ఓకే, మనం ఒక వ్యక్తిని చిన్న చూసినట్లయితే అది దేవుని ఆశీర్వాదం మనకు ఉండదంట. మన గురించి మనం గొప్పగా చెప్పుకున్నాం అనుకోండి, అది ఆశీర్వాదకరంగా ఉండదు. సో కాబట్టి ప్రియులరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ సేస్ రెస్పెక్ట్ వన్ అనదర్. Jessica, you got my point? So Bible, all these 5 verses says what you want others to do, first you do to the Tanishka. Don't expect them only to do, though that is not right. Bible says you first do, then automatically you will also do. So Bible says అందరినీ ఘనంగా ఎంచండి, అందరినీ గౌరవించండి. మీకంటే మీతో మాట్లాడుతున్న వ్యక్తి చాలా జ్ఞానవంతుడు, చాలా మంచివాడు, చాలా తగ్గిపోవాడు, నాకంటే ఉన్నతమైన వాడు అని భావించి అతనితో మనము మాట్లాడాలి. One another, respect one another, honor one another. రెండవది, దేవుని వాక్యం ప్రకారం ఒకరితో ఒకరము సహవాసంగా ఉండాలి. ఈ వాక్యం బైబిల్లో ఉంది. ఒకరితో ఒకరు సహవాసంగా ఉండాలి. మందిరంలోనే కాదు, మన చుట్టాలు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. We need to have fellowship with one another. అది ఎక్కడ ఉంది ప్రియులరా? ఆ వాక్యం మనం గమనించినట్లయితే 1 యోహాను 1:7. జస్ట్ ఒక పేజ్ ముందు తీయండి ప్రియులరా. 1 John chapter 1:7. నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ దీని యొక్క ఈ వాక్యాలు చెప్పాను ప్రియులరా. సో ప్రాబ్లమ్ విల్ లెర్న్ లిటిల్ మోర్ హియర్. 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనించుకుంటాం ప్రియులరా. ఇక్కడ ఏమంటాడంటే, అందరు తీసినట్లయితే నేను చదువుతాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మళ్ళా చదువుతాను ప్రియులారా. అయితే ఆయన వెలుగులో, యేసుక్రీస్తు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడిపించును. సో
బైబిల్ ప్రకారం ప్రియులారా, రెండోది మనం నేర్చుకోవాల్సింది, ఆయనతో మనం నడిచినప్పుడు మనందరం అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉంటాం. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరం మనము వెలుగులో నడుస్తున్నాం కాబట్టి అందరం మనం సహవాసానికి సన్నిధికి వచ్చాం ప్రియులారా. మందిరానికి నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకు వస్తాం అజయ్ మందిరానికి అంటే దేవుని సన్నిధికి వస్తామంట. ఏంటి? మొదటి దేవుని ఆరాధించడానికి వస్తాం కదా ప్రియులారా. అయ్యగారు ఈరోజు మంచిగా దేవుని వారు ఆరాధనలో మనం నడిపించాం. రెండోది దేవుని వాక్యాన్ని లోబడడానికి వస్తాం. మూడో ప్రభురాత్రి బలిలో పాల్పొందడానికి వస్తాం. నాలుగోది అందరితో సహవాసం, అందరినీ కలిసి ఎలా ఉన్నారు, మీరు ఏం చేస్తుంటారు, ప్లీజ్ డూ కామ్ అని వాళ్ళను మన సహవాసంగా ఉండాలంట ప్రియులారా. మనకి ఇష్టం వచ్చిన వాళ్ళతో మాత్రమే మాట్లాడడం కాదు, మనం అందరితో మాట్లాడాలి, అందరితో సహవాసం ఉండాలి. అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ఇష్టము ప్రియులారా. సో అందుకే మనం మందిరానికి వచ్చేది ఈ 4 కారణాలంట. ఒకటి, ఆరాధించాలి. ప్రతి ఒక్కరు టయానికి వచ్చి పాటలు పాడి మనం చేతులెత్తి దేవుని స్తుతించాలి ప్రియులారా. పాత నిబంధన కాలంలో 7 రోజులు ఒక వ్యక్తి పనిచేసి 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకుని మందిరానికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి. మనం కానీ కొత్త నిబంధనలో 6 రోజులు మన ఉద్యోగాలు మన పనులు చేసుకుని 7వ రోజు ఆయన సన్నిధికి రావాలి, స్తుతించాలి. రెండోది, వాక్యం మీద లోబడాలి. వాక్యం మీద మనం లోబడకుంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారికి సమానం. వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, గాలి ఇచ్చింది, తీర్పు రోజు మనం పడిపోతామంట ప్రియులారా. మూడవది, మనం దేవుని సన్నిధికి వచ్చేది ప్రభురాత్రి వల్ల ప్రతి వారం తీసుకోవాలా, నెలకు ఒకసారి కాదు. మనకు ఇష్టం వచ్చినట్టు కాదు ప్రియులారా. ఏదో అనుకూలంగా లేదని ఎప్పుడో తీసుకోవడం. ఎవ్రీ వీక్ వీ హావ్ టు పార్టిసిపేట్. బైబిల్ ఏం రాయబడింది? వాటి ప్రతిరోజు ఇంటింట ఏం చేశారు సునీత గారు? రొట్టె విరుస్తూ ప్రతిరోజు దే టు టేక్ బ్రెడ్ అండ్ వైన్. కానీ మనం ప్రతిరోజు తీసుకోలేదు కాబట్టి కనీసం వారానికి ఒకటి. నాలుగోది, వీ హ్యావ్ టు హ్యావ్ అ ఫెలోషిప్. ప్రియులారా, ఫెలోషిప్ వల్ల మనకి ఏంటి లాభము? సామెతల గ్రంథము, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 27:17. సామెతలు 27:17 ప్రియులారా. అంటే మనం సహవాసం ఉండడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటో ఒకసారి గమనించుకుందాం. 27:17 తీసారు కదా. 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. మరలా, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును, జ్ఞానం పుట్టించును. ఇంగ్లీష్ లో ఐరన్ షార్పన్స్ ఐరన్. ఐరన్ షార్పన్స్ ఐరన్. మీరు ఎక్కడైనా ప్రియుల కత్తిని పదును చేయాలంటే ఇంకో కత్తితో దాన్ని పదును చేస్తారు ప్రియుల. కత్తితో చేయరు, రాయితో చేయరు. నిజంగా కత్తి పదులు కావాలంటే ఇంకొక ఉండాలంటే ప్రియుల. అలాగే చెలికాడు తన చెలికాన్ని వివేకం పుట్టించను. మనం ఇద్దరం కలిసినప్పుడు, నేను దేవదానం మేమందరం కూర్చున్నప్పుడు ప్రియుల, నాకు తెలవని ప్రియుల వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను, వాళ్ళకి తెలవని వాళ్ళు నా దగ్గర నుంచి. అలా వి ఆల్ కమ్ యాజ్ ఎ ఫెలోషిప్. ఇంగ్లీష్ దాని వర్జన్లో ఫెలో ఇన్ ద షిప్ అంట. ఆ పెద్ద ఓడలో ప్రియులరా మొత్తం అంత సముద్రం, ఎక్కడ చూసినా నీళ్ళు. సో ఆ షిప్లో వీళ్ళు ఉన్న కొద్ది మందే ఉన్నన్ని రోజులు ఆ ప్రయాణం చేసిన రోజులు కలిసి ఉంటారంటండి. ఫెలోషిప్ అంటే అర్థం ఏంటి? కొద్ది రోజుల తర్వాత మనం ఈ లోకం విడిచిపెట్టిపోతాం. యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఉన్నన్ని రోజులు ఆ ఫెలో యూ షుడ్ బి ద ఒకరితో ఒకరు మనం సహవాసం చేయాలి. ఐరన్ షార్పన్స్ ఐరన్, సో ద మ్యాన్ షార్పన్స్ అనదర్ మ్యాన్. వివేకం పుడుతుందంట మనం ఇతరులతో సహవాసం చేయాలి, అందరితో సహవాసం చేయాలి. బైబిల్లో రాయబడి ప్రియురా, దుష్టులతో మనం సహవాసం చేయడం, అన్యులతో మనం సహవాసం చేయడం. హాయ్ బాయ్ ఓకే, కానీ ప్రియురా బైబిల్లో రాయబడింది వాడు ప్రతిరోజు రొట్టె విరుస్తూ సహవాసమందును. చూడండి అపోస్తుల కార్యంలో వాక్యం ప్రియురా 2:42. అపోస్తుల కార్యంలో ఇక్కడ ప్రభువును నమ్ముకున్న వారు ఏం చేసేవారంట? The believers, what they were doing. 2:41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన బాప్తిసము పొందిరి.
ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీళ్ళు ఏం చేసేవారంట? వీరు అపోస్తుల బోధయందును, రెండవది సహవాసమందును, మూడవది రొట్టె విరుచుటయందును, నాలుగవది ప్రార్థన చేయటయందును తెగగా ఉన్నారు. సో విజయ్ కుమార్, పేతురు ప్రసంగం చేసిన తర్వాత 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంట అజయ్. మరి దానికన్నా ముందు ఏమైంది? 120 మంది మాత్రమే గ్యాదర్ అయ్యి వాళ్ళు ఆ యొక్క పై గదిలో ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. సో 120 ప్లస్ 3,120 పీపుల్ ఆర్ గ్యాదరింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు వారు ఏం చేసేవారంటే ఆ బాప్తిసం తీసుకున్న ఈ 3,000 ప్లస్ ఈ 120 మంది మొదటి అధ్యాయం తీయండి ప్రియురా. అపోస్తుల కార్యంలో ఎంతమంది ఉన్నారంట? యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత 1వ అధ్యాయం 15 వచనం, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా వాళ్ళ పేతురు వాళ్ళ మధ్య నిలిచి అనే మాట రాయి. సో 120 పీపుల్ యేసు ప్రభు ప్రసంగం చేసి 3.5 సంవత్సరాలకు ఆయనకు వచ్చిన రిజల్ట్ ఎంత తెలుస్తా అజయ్? 120 మంది. అంటే అక్కడ గ్యాదరింగ్ 120 మంది. తర్వాత ఈయన ప్రసంగం చేసిన తర్వాత పేతురు 3,000 మంది ఇచ్చిన దేవర్ గ్యాదర్. సో 3,120 పీపుల్ దేవర్ గ్యాదరింగ్. సో వీళ్ళు ఏం చేసేవారంట ఆనంద్ గారు? వీళ్ళు ప్రతిరోజు సహవాసమును, అపోస్తుల బోధయందు, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారంట. సో రెండోది మనం దేవుని బిడ్డలుగా ఒకరితో ఒకరు మనం ఎప్పుడు సహవాసంగా ఉండాలి. ఎవరు అవసరం ఎప్పుడు వస్తుందో మనకు కదా. బైబిల్ రాయబడింది, దూరంలో ఉన్న బంధువు కంటే పక్కన ఉన్న వాడు ఏం లేదంట. నాకు ఒకరోజు బాగా గుర్తుంది, నేను అక్కడ బోయిపల్లిలో ఉన్నప్పుడు మా ఇంటికి ఎదురు ఆవిడ జయంతి అని ఆమె నాకు కాల్ చేసి, బ్రదర్ మీ వైఫ్ ఆమె కింద పడిపోయింది, ప్లీజ్ రండి అని అనుకుంటున్నాడు. నేను వచ్చి చూసినప్పుడు నాకు చిన్న లైట్ స్ట్రోక్ వచ్చింది. నేను ఇమీడియట్లీ టేకెన్ టు హాస్పిటల్, ట్రీట్మెంట్ ఎంత బాగుంది. అదే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, మా బంధువులు ఎక్కడో లానబడిలో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా జరగవచ్చు. సంఖ్యని అందరితో మనం ఆ ప్రేమ సావాసం కలిగి ఉండడం చాలా వాళ్ళు మన బంధువులే కావచ్చు, వాళ్ళు మన ఇరుగు పొరుగే వాళ్ళకి కావచ్చు కదా ముఖేష్, వాళ్ళు మన చుట్టాలే కావచ్చు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అందరితో ప్రేమ ఉండాలి ప్రియురా. అందరితో మనం సావాసంగా ఉండాలా. అది ఎవరు చేయాలా? ఫస్ట్ ఇప్పుడు మనం చదివాం కదా, మనమే ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకోవాలి. నేను ఫస్ట్ చేస్తా, నేను ఫస్ట్ సావాసం ఉంటా అని ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఐఎన్ షార్పుల్ సార్ ఇనుముని ఏ రకంగా పదులు చేస్తుందో ఆ రకంగా ఇంకొక స్నేహితులతో మనం ఏమో నేర్చుకోవచ్చు. మనం పర్ఫెక్ట్ కాదు. నేను చాలా విషయాలు దేవదారం నుంచి నేర్చుకున్నాను, అలెగ్జాండర్ గారి నుంచి నేర్చుకున్నాను, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, ఫెయిత్ఫుల్నెస్ ఏంటంటే కొన్ని కుటుంబాల ద్వారా నేర్చుకున్నాం, ప్రేమ ఏంటో కొద్ది మందితో నేర్చుకున్నాను. ఈ సహవాసం మనం చాలా. సో ఒకటి, ఒకరినొకరు మనం గౌరవించాలంటున్నాను లక్ష్మి గారు. రెండవది విజయ్ కుమార్, మనం ఎప్పుడు ఒకరితో ఒకరికి సహవాసం ఉండాలి. ఇంకొక విషయము, ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు నా నామములు కూడిన రాములు గారు వారి మధ్య నేను ఉంటానన్నాడు. కాబట్టి ఆ ఫెలోషిప్కి మనం ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రియురా, ఈరోజు జనవరి 1st టైం మనం రావడం కాదు, ప్రతి సండే ప్రతి గురువారం మనం ఇక్కడ గ్యాదర్ అవుతున్నాం. పాస్ట్ 20 years అల్వాల్లో మాకు పెద్దగా సొంతగా బిల్డింగ్ లేకపోవచ్చు, మాకు సొంత ల్యాండ్ లేకపోవచ్చు. కానీ దేవుని కృపల ఇక మనకి ఇచ్చిన ఈ ఇల్లు ఇచ్చిన ఆవిడ హిందూ అండి, వరలక్ష్మి ఆమె పేరు. ఎంత ప్రేమిస్తారంటే మనం, బ్రదర్ మీరు బ్రతికిన రోజులు ఇంట్లో ఉండండి, నేను మిమ్మల్ని ఎప్పుడు పంపాలి. ఎంత మనకు తీరలేనట్టు అనిపిస్తుంది. సో ఆ రకంగా ప్రియురా, ఆ ప్రేమను మనం సంపాదించుకోవాలంటే ఒకరికొకరు మనం సావాసం. వాళ్ళ ఇంట్లో చనిపోయినప్పుడు పెళ్ళిళ్ళు మేము వెళ్తాం ప్రియురా, పెళ్ళి ప్రేయర్ చేసుకుని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదో దేవుడు వచ్చాడు మా ఇంటికి అన్న ఫీలింగ్తో వాళ్ళు. సో ఆ సహవాసం మనము ఒకరి ముందు కలిగి ఉంటాం. మూడవది ప్రియురా, సంఘంలో బయట మనం చేయవలసింది ఒకరికి ఒకరు మనం వందనాలు చెప్పుకోవాలి. వీ హావ్ టు గ్రీట్ వన్ అనదర్. గ్రీటింగ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, వాక్యం ప్రకారము యూదులు ఒకరికొకరు గుర్తు పెట్టుకునేవారంట, హోలీ కిస్. చైనాలో అండ్ జపాన్లో, సౌత్ కొరియాలో వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా లైట్గా షేక్ హ్యాండ్ ఇస్తారంట. వాళ్ళు గట్టిగా ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్, ఇట్స్ అఫెండింగ్.